దేవుడు దేహాన్ని ప్రతి మనిషికి ఇచ్చినప్పుడు ప్రతి మనిషికి ఎందుకు ఇచ్చాడంటే దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. నాకు దేహం ఉంది, నేను నా దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మీకు దేహాలున్నాయి. మీకు ఇవ్వబడిన దేహంతో మీరు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. అది ఒకళ్ళో ఇద్దరో చేసే పని కాదండి. దేవుణ్ణి మహిమపరిచే పని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి చేయాలి. అందుకే దేవుడు ప్రతి మనిషికి ఏం చేస్తున్నాడంటే దేహాన్ని ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలలో దేవుడు మహిమపరచబడుతున్నాడు అని మనం భావిస్తూ ఉంటాం. పలానా సహోదరి పాట పాడి దేవుణ్ణి మహిమపరచాలని కోరుతున్నాం అని అనగానే ఆ సహోదరి వచ్చి పాట పాడి వెళ్తూ ఎలా అనుకుంటుందో తెలుసా? అమ్మయ్య, నేను పాట పాడి దేవుణ్ణి మహిమపరిచేశాను. ఈరోజు క్రైస్తవుల్లో ఉన్న ఆలోచన ఇలాగే ఉంది. మరికొందరు ఏమనుకుంటారు తెలుసా? మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది జనం వచ్చారనుకోండి, ఈరోజు మీటింగ్ దేవునికి మహిమకరంగా జరిగిందంటారు. ఆరాధన పెట్టినప్పుడు ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఆ ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగిందని అనుకుంటారు. కాదండి, మీరు పాట పాడినా, మీటింగ్కి ఎక్కువ మంది జనం వచ్చినా, ఆరాధనకు ఎక్కువ మంది జనం వచ్చినా జనాన్ని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. జనాన్ని బట్టి కాదు. ఆ వచ్చిన జనం దేవుని కొరకు బ్రతికితే దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు పాడిన పాట విని ఎవరైనా మారితే అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆరాధనకు వచ్చిన జనమంతా దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికితే అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనమంతా తెలుసుకోవలసిన నిజాలండి ఇవి. ఏదో చిన్న చిన్న పనులు చేసి చిన్నవి చేసి మనం దేవుణ్ణి మహిమపరిచామని మురిసిపడడానికి లేదండి.